అండి. హాయ్ అన్న. పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమ్మలు సినిమా ఆపడానికి ప్రయత్నం చేశారు. అల్లు అరవింద్ గారు విజయవాడ తూర్పుగోదావరి ద్వారంపూడి చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత నెక్స్ట్ దిల్ రాజు వీళ్ళందరూ అంటున్నారు. ఏంటి ఇవన్నీ నిజాన్ని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా ఎవరో అయితే ఉన్నారన్న, అది ఎవరన్నది ఇంకా పూర్తిగా బయటకు అయితే తెలీదు. కానీ అలాంటి వాళ్ళని నిజంగా ఈ ఫిలిం ఇండస్ట్రీ నుంచే బహిష్కరించేలా చేయాలన్న. ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, ఎంత నాయకులైనా సరే, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సినిమా ఆపాలని చూస్తే ఖచ్చితంగా మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానమే. అలాంటి వాళ్ళు వస్తే కనుక, ఖచ్చితంగా దొరికితే కనుక వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలనేది తగిన టైం చూసి ఖచ్చితంగా చేస్తారన్న. హరిహర వీరమల్లు అనేది నిజంగా 5 సంవత్సరాల తర్వాత ఒక మంచి సినిమా బయటికి 9 సంవత్సరాల తర్వాత డైరెక్ట్ ఫిలిం వస్తుందన్న. అలాంటి ఫిలింని ఆపాలని ఖచ్చితంగా కుట్ర అయితే జరిగిందన్న. ఎందుకంటే 30వ తారీఖుని థియేటర్స్ బంద్ అని చెప్పడం, ఇలాంటి ఒక అనౌన్స్మెంట్ నుంచి ఎవరో ఫాలో అప్ చేసి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పుడు నిజంగా గవర్నమెంట్ ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చిందన్న, ఎన్ని రాయితీలు ఇచ్చిందన్న, ఎంత ఈజీగా మీకు తెలంగాణలోనే ఆంధ్రాలోనే చూస్తున్నారు. ఆంధ్ర గవర్నమెంట్ ఎంత ఈజీగా అసలు వాళ్ళు వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ ఒక రిప్రజెంటేషన్ వెళ్ళగానే దాన్ని అప్రూవ్ చేసి ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లో గంటల వ్యవధిలో దానికి అప్రూవల్ ఇస్తున్నారు. అలాంటి ఒక సిస్టమ్ ఉన్న కాడ మనం వీళ్ళని వచ్చి అక్కడ ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసుకోమని ఎంత ఎంకరేజ్ చేసే దగ్గర వీళ్ళు ఇలాంటివి చేయడం అనేది నిజంగా వీళ్ళు చాలా తప్పన్న. ఒక రకంగా చెప్పాలంటే అది ఎవరన్నా కావచ్చు, ఏ ప్రొడ్యూసర్ అన్నా కావచ్చు, ఏ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ అన్నా కావచ్చు, అలాంటి ఆఫీసుని వాటి లైసెన్సులు మొత్తం అన్ని రద్దు చేసి వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీలోంచి బహిష్కరించాలన్న ఖచ్చితంగా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచిన దాంట్లో కొన్ని కొంచెం ఏముంటుందంటే అన్న, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి అందరికీ యాక్సెస్ ఇవ్వాల. ఏదో పెద్దవాళ్ళని వచ్చి మీరు వచ్చి మాట్లాడండి, చిరంజీవి గారు రండి, అక్కడికి వచ్చాక అవమానించండి, అట్లా వాళ్ళకు ఒక స్ట్రాటజీ, వాళ్ళకి ఒక ప్లాన్ ఉందన్న. ఇక్కడ అలాంటివి ఏం లేవు కదన్న. వీళ్ళందరూ వెళ్ళి గెలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఎంత ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు వీళ్ళందరినీ, ఎంతో ఈజీగా యాక్సెస్ ఇచ్చారు, ఎంత ఫ్రెండ్లీగా వీళ్ళకి రెస్పాన్స్ ఇచ్చి పంపించారు కదన్న. అలాంటప్పుడు వీళ్ళు అలా చేయడం కరెక్ట్ కాదు కదా. వీళ్ళ అవసరానికి అదే అన్న, అవసరానికి వాడుకుని వదిలేసే టైప్ అన్న వీళ్ళందరూ. ఎలాంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడ తొక్కాలో పవన్ కళ్యాణ్ బాగా తెలుసు. ఆయన డైలాగ్ ఉంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు ఆయనకి. అందుకే ఇన్నాళ్ళు వెయిట్ చేశారు. ఈరోజు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆయన పేజీ నుంచి ఒక లెటర్ రిలీజ్ చేశారు. దాని తగ్గ శాఖల్ని కూడా కొంచెం స్పీడప్ చేశారు. దుర్గేష్ గారు మాట్లాడారు, ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఏంటనేది వాళ్ళని ఫాలోఅప్ చేస్తున్నారు. అలాగే అక్కడ మినిమం ఎమ్యూనిటీస్ థియేటర్స్లో కూడా ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలో అవన్నీ ఉన్నాయో లేదో చూడమని పౌర సరఫరాల మంత్రిని కూడా కోరారు. అలాగే హోంశాఖ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. దొరికినోడికి మామూలుగా ఉంటుందన్న ఆడికి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుందండి. అంటే ఇక్కడ ఒకటి ల్యాబ్స్ ఉంది, మీరు తినుబండరాలు థియేటర్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలించడం ఏంటి? అసలు అది జనాలకు మినిమం కట్టేసి కదా, అది బాధ్యత కదా గవర్నమెంట్ కష్టం వచ్చిందని చెప్పేసి ఇప్పుడు పరిశీలిస్తారు. లేదన్నా, అది ఇప్పుడు పరిశీలించడం కాదన్నా. ఇప్పుడు ఒకటి ఇచ్చినప్పుడు కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి. కొంచెం ఫెసిలిటీస్ ఇచ్చారు, టైం ఇచ్చారు, సంవత్సరం గడిచిపోయింది. వాళ్ళకి ఆపద వచ్చినప్పుడేమో అయ్యా బాబు అని కాళ్ళు పట్టుకున్నారు, వీళ్ళకి అవసరం వచ్చినప్పుడేమో నెత్తికి కూర్చున్నారు. సో అది తప్పేం లేదన్న, అది గవర్నమెంట్ పాలసీ. అది ఈ నాయకులు ఇలా చేసేది కాదు. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆపారు కాబట్టి థియేటర్లో అన్ని చెక్ చేస్తాము, అన్ని చెయ్యాలన్నా. ఈ రోజు వరకు చేయలేదంటే రెగ్యులర్గా చేయాల్సిన పని. అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయన్న. గత ప్రభుత్వం ఏం జరిగింది, అక్కడ ఎంత లాసులు ఉన్నాయి, అయ్యే చూసుకుంటారా? మీ ఇండస్ట్రీలో మీరు ఎక్కడ ఏం పెడుతున్నారని మిమ్మల్ని చెక్ చేస్తారా? వాళ్ళు చేసే పనులన్నీ చేస్తున్నారు కదన్నా. రోజు ఏదో చోట ఉంటున్నారు. చూసారా మొన్న గత వారం రోజుల్లో ఓ పక్కన ఆయన ఫిలిం షూటింగ్ చేసుకుంటున్నాడు, ఓ పక్కనేమో కుంకి ఏనుగులు తీసుకొచ్చాడు, ఓ పక్కనేమో మాటామంతి ప్రోగ్రాంలు చేశాడు. ఎంతకన్నా ఏం చేసేస్తారన్నా ఒక నాయకుడు అనేవాళ్ళు? ఏ నాయకుడు చేస్తున్నారన్నా అంతలాగా? గత ప్రభుత్వం ఏమన్నా ఏ ఎమ్మెల్యే ఏ మినిస్టర్ అన్నా ఇలాంటి పనులు చేశారా? చేసినట్టు మనకేమైనా రికార్డులు ఉన్నాయా? వాళ్ళు ఏదో చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా లాబియింగ్లో ఏమైనా చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ
పబ్లిక్గా జనాలకు చేసింది అయితే ఏం లేదన్న. దానివల్ల జనాలు పెరిగింది కూడా ఏం లేదు. వీరమల్లులో వచ్చే లాభాలను కొట్టేయడానికే చేశారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద లేదన్న, వ్యక్తిగత వాళ్ళకి కక్ష ఏదో ఉందా? ఏదో ఇండివిజువల్ గ్రడ్జ్ ఉందన్న. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనరల్గా ఒక సునామీ అన్న. ఆయన అంటే ఆ పేరు చెప్తేనే జనాలకు వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్లో వీళ్ళు ఏంటంటే దీన్ని క్యాష్ చేసుకోవాలని ట్రై చేశారు. ఎవరో ఏదో ఒక బ్యాక్గ్రౌండ్లో ఎవరో ఏదో క్రియేట్ చేశారు. దాన్ని వాడుకుని వీళ్ళు ఏదో ఫైనాన్షియల్గానో లేదంటే వేరే పరంగానో ఏదో బెనిఫిట్ పొందాలని ట్రై చేశారు. లేదంటే ఎవరికైనా ప్రలోభపడి వీళ్ళు చేస్తున్నారో అది మనకు పూర్తిగా తెలియదు. అంటే వైసీపీ లీడర్ తూర్పుగోదావరి మాజీ ఎమ్మెల్యే ఆడిది ఏముందన్న, ఆయనది ఏం లేదన్న. ఆడ పెద్ద అయిపోయింది ఆడి సీన్. ఇన్నాళ్ళ ఎవడన్నా అంటే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు, ఆడిది ఏం లేదన్న, అయిపోయిందన్న. ఆడెవరు అల్లు అరవింద్కి ఉండే అవకాశం ఏముందని మీకు ఉద్దేశం? అల్లు అరవింద్కి ఉండే అవకాశం ఉండంటే ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా డీలింగ్స్ ఏమైనా జరిగినాయేమో ఎవరికి తెలియదు అన్న. అల్లు అరవింద్ కూడా చేస్తాడని ప్రత్యేకంగా ఏం అనుకోక్కర్లేదు. బట్ ఏమన్నా పర్సనల్ గ్రడ్జెస్ కానీ ఏదైనా చిన్న చిన్న విషయాల్లో ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటే ఉండొచ్చు అన్న. ఎంత డిఫరెన్సెస్ ఉన్నా వాళ్ళందరూ ఒకటే అన్న, ఫ్యామిలీ అన్న. పైకి ఎలా కనపడతారు కానీ రేపొద్దున ఏదైనా వస్తే మళ్ళీ ఒకటే అయిపోతారు. కానీ ఏంటంటే ఏదైనా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే పుష్ప లాంటి సినిమా ఏదో భారీగా చేసేసిందని ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొపగండా క్రియేట్ చేసుకున్నారు, ఒక మంచి హైప్ క్రియేట్ చేసుకున్నారు. అలాంటి సినిమాలకి ఏమన్నా వెనక దాన్ని మించి వెళ్ళిపోతాయేమో అన్న ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏమైనా కలిగి ఉండొచ్చు. తప్పేముంది అందులో? వీళ్ళ మధ్య ఉన్నాయంటారా ఫ్యామిలీ డిస్ప్యూట్స్? ఉంటాయి అన్న. మనిషి అన్నాక సొంత అన్నదమ్ముల మధ్యలోనే బోల్డని విషయాలు నడుస్తున్నాయి అన్న. ఒక అన్నగారి కుటుంబం సైడు, వదిన గారి ఫ్యామిలీ సైడ్ వ్యక్తి ఉంటే ఉండొచ్చు. వాళ్ళ అబ్బాయిలు కూడా ఎదగాలి ఇండస్ట్రీలో, వాళ్ళే నెంబర్ వన్గా ఉండాలి అనే అన్న కొంచెం సెల్ఫిష్నెస్ ఉంటే ఉండొచ్చు. తప్పేముందన్న అందులో? అయితే ఇదైతే నిజమని చెప్పి సార్ నమ్ముతారు? అయితే నిజమా అబద్ధం అనేది మనం నమ్మక్కర్లేదన్న. జనాలు అలా మాట్లాడుకోవడమే మంచిది. ఎందుకంటే ఛానల్స్ కన్నిటిలో కూడా మంచి హైప్ ఉంటుంది. సో దాని గురించి మనం ఏం పట్టించుకోక్కర్లేదన్న. ఎవరు బాగా రాణిస్తే, ఎవరు బాగా కష్టపడితే వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుందన్న. తప్పేముంది ఇందులో? అంటే ఇప్పుడు హరిహరన్ సినిమా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందని అయితే మేము నమ్ముతున్నాం అన్న. ఆ విజువల్స్ కానీ వాళ్ళు చేసిన వాళ్ళు పడ్డ కష్టం కానీ చూస్తుంటే కొన్ని గ్లిమ్సెస్ అవి రిలీజ్ చేశారు కదా, సాంగ్స్ గట్రా రిలీజ్ చేస్తున్నారు, ట్రైలర్ ఏదో రిలీజ్ చేశారు కదా. సో అవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేయలేని కొత్త కోణంలో ఈ సినిమా ఉండబోతుంది. ఆయన టచ్ చేయలేని జానర్ ఇది. సో కీరవాణి లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దానికి మ్యూజిక్ సమకూర్చారు. సో క్రిష్ లాంటి డైరెక్టర్, ఇంకా కొత్త ఆయన పేరు రాజేష్ రామకృష్ణ. సో ఆ డైరెక్టర్ కూడా, ఆయనకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. అలాంటి వాళ్ళకి కూడా మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వాలి. అవి వాళ్ళు చూసుకుంటారన్న. మనం ఎందుకు వాళ్ళ పేర్లు తీయడం? వ్యవస్థలు అదే, నేను అనుకున్నది కూడా అదే అన్న, మేము అనుకునేది కూడా అంతే. ఏంటంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఒక వ్యవస్థకి వీళ్ళు డిస్ట్రిబ్యూషన్షిప్ ఇచ్చారు కాబట్టి, రైట్స్ అని ఒకరికి కట్టబెట్టారు కాబట్టి వీళ్ళు క్రియేట్ చేశారేమో అన్న అపోహ అయితే ఉంది ఖచ్చితంగా. అది ఏంటన్నది వాళ్ళు ఎలాగా ఒక హోంశాఖ ఒక లెటర్ రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా, వాళ్ళు తెలుస్తారన్న. దాంట్లో ఏమన్నా. ఓకే, థ్యాంక్ యూ.